ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదుల్లో వరద ఉధృతి పెరిగింది. నది తీర ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జలాశయాలు జలకళ సంతరించుకోగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నతో వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా వరుణుడు మొదట కొద్ది రోజులు వర్షాలు పడిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడంతో అయితే రైతన్న ఇబ్బందులు పడడం జరిగింది. కానీ గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు కురడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా జిల్లాలోని ప్రధాన నదులైనటువంటి గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతంలో ఇటు మహారాష్ట్రలో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాణహిత నది కూడా పరవళ్ళు తొక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన జలాశయాలు కూడా వరద నీరుతో అయితే నిండుకుండలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జలాశయాలకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన జలాశయం అటువంటి శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఈ జలాశయానికి అయితే వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 3500 క్యూసెక్ల మేరకైతే ఇన్ఫ్లో ఈ యొక్క ప్రాజెక్టుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 20.175 టీఎంసీల మేర సామర్థ్యం ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 10 టీఎంసీల వరకు అయితే నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 148 మీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుకు 143.59 మీటర్ల మేరకైతే నీరు వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అక్కడ చూడవచ్చు. ముఖ్యంగా గతంలో ఈ సంవత్సరం ఈ పాటికైతే ఇక్కడికి 16 టీఎంసీల మేర అయితే నీరు ఉండేది. ఇప్పుడు కొంతమేర వర్షాలు ఆలస్యంగా పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే 10 టీఎంసీలకు చేరినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉంది. అంతేకాకుండా ఎగువ ఉన్నటువంటి కడెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 700 అడుగులకు గాను 696 అడుగులకు చేరిన నేపథ్యంలో ఒక గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే 3000 క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కడెం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 నుంచి 5000 క్యూసెక్ల మేర కూడా ఇన్ఫ్లో ఉన్న నేపథ్యంలో 3 నుండి 5000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న 2 గేట్లు ఎత్తి 5000 క్యూసెక్ల నీటిని బయటికి పంపడం జరిగింది. ఇప్పుడు ఒకటే గేటును ఎత్తి 3000 క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి కూడా ఒక గేటును ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వట్టివాగు, అదేవిధంగా ఎడెనవాగు ప్రాజెక్టులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ముఖ్యంగా పెద్ద ఎత్తున జలాశయాలకు మేర కొంతమేర జలకళ అయితే సంచరించుకుందని చెప్పవచ్చు. మొన్నటి వరకు బోసిపై కనిపించినటువంటి ఈ ప్రధాన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొంత జలకళను అయితే సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. జిల్లాలోని వాగులు వంకలు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల ఇటు నిర్మల్ జిల్లా సంబంధించి జరి గ్రామానికి అయితే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. అటు బెజ్జూరు, చింతలమానాల పెళ్లిలో కూడా పెద్ద ఎత్తున వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా పరిసర ప్రాంతాలకు ఎవరు వెళ్ళవద్దని చెప్తున్నారు. అంతేకాకుండా కడెం ప్రాజెక్టుకు సంబంధించి కొమరంభీం ప్రాజెక్టు సంబంధించి గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాన్ని నీటి వదులుతున్న నేపథ్యంలో ఆ పరివాహక ప్రాంతాలకు సంబంధించి వేటకు వెళ్తున్నటువంటి మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటలకు వెళ్ళవద్దు, వెళ్ళినా కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాజెక్టుల వద్ద కూడా సెల్ఫీ ఫోటోలు దిగడానికి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా తగిన ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఎవరిని కూడా ప్రాజెక్టు పరిసర ప్రాంతాలకు అయితే అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి జలపాతాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కుంటాల, పొచ్చెర జలపాతాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇటు జలకళను సంతరించుకోవడం జరిగింది. ఇది కుంటాల జలపాతం కావచ్చు, పొచ్చెర జలపాతం, అదేవిధంగా వచ్చేసి మిట్టా జలపాతానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే వరద నీరు వచ్చేయడంతో మాత్రం జలపాతాల వద్ద కూడా సందడి ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని నేపథ్యంలో కూడా ఆ జలపాతాల వద్ద కూడా సెల్ఫీ ఫోటోలకు కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు అయితే హెచ్చరిక బోర్డు పెట్టడం జరిగింది. ఎవరు కూడా జలపాత సమీప ప్రాంతాలకు వెళ్ళవద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా 5 రోజులు కూడా ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద అయితే బొగ్గును వెలికితీత పనులు అయితే నిలిచిపోవడం జరిగింది. ఈ రోజు కొంతమేర బొగ్గును కొన్ని ప్రాంతాల్లో తీర్చడానికి అయితే ఓపెన్ కాస్ట్ అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 1,00,000 టన్నుల మేర అయితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు సింగరేణికి అయితే నష్టం వాటిల్లింది. అయినప్పటికీ కూడా తమ టార్గెట్ను రీచ్ అవుతామని చెప్పేసి కూడా ఇటు సింగరేణి అధికారులు చెప్తా ఉన్నారు. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన సమాచారం. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కలిసి శ్రీనివాస్ ఎల్లంపల్లి ప్రాజెక్టు.